ఎడతెగకుండా ఆలోచిస్తూనే ఉంది మీనాక్షి. తన తల్లిని పోషించడానికి, ట్రీట్మెంట్ ఇప్పించడానికి గాను తనకు ఉద్యోగం అవసరం. డాన్సు తప్ప తనకింకేమీ రాదు. తన చదువేమో అర్ధాంతరంగా ఆగిపోయింది. అందుకని తను ఇంకేదన్నా హోటల్లో చేరక తప్పేటట్లు లేదు. కానీ ఈసారి తను బలిపశువుల ఆత్మార్పణ చేసుకోవడానికి వెళ్ళట్లేదు. మెత్తటి పులిలా, ఉరుము లేని పిడుగులా వెళ్ళి వాళ్లతో కలిసి ఉంటూనే తన శీలం చెడకుండానే వాళ్ల పని పట్టడానికి వెళుతోంది. తన సామర్థ్యం మీద తనకి చాలా నమ్మకం ఉంది. చాలా. ఆమె అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగానే తలుపు చప్పుడైంది. లేచి తలుపు తీసింది మీనాక్షి. ఎదురుగా మల్హోత్రా నిలబడి ఉన్నాడు. హోటల్ మేనేజర్ మల్హోత్రా. అతని చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది. మల్హోత్రాని చూడగానే మీనాక్షి మొహం అప్రసన్నంగా మారిపోయింది. మీనాక్షిని చూడగానే మల్హోత్రా మొహం మాత్రం చాటంతయింది. అమ్మయ్యా, నువ్వు దొరుకుతావో లేదో అని ఆరాటపడిపోయాను అన్నాడు గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. నాతో నీకేం పని అంది మీనాక్షి కఠినంగా. చాలా పని ఉంది. నువ్వు నాకు నచ్చావు. నువ్వు మామూలు ఆడపిల్లవి కావని, చాలా స్పెషల్ గర్ల్వి అని నేను గ్రహించాను. లోపలికి వచ్చి మాట్లాడవచ్చా అన్నాడు. అవసరం లేదు. నిస్సిగ్గుగా అక్కడే నిలబడి సిగరెట్ తీసి అంటించాడు మల్హోత్రా. ఇంకో కొత్త ప్రపోజల్తో వచ్చాను అన్నాడు. మీనాక్షి అతనెప్పుడు వెళ్ళిపోతాడా అన్నట్లు చూస్తూ అసహనంగా నిలబడి ఉంది. ప్యారడైజ్ హోటల్ సగం పైగా ధ్వంసం అయిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్ప్లోడ్ కావడం వల్ల. ప్రొప్రైటర్ దాన్ని రిపేర్ చేయించి రెనోవేట్ చేయడానికి కనీసం 6 నెలలు పడుతుంది. 6 నెలల పాటు నేను గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేను. అందుకని ఓ ప్లాన్ వేశా అన్నాడు మల్హోత్రా. అదేమిటని అడగలేదు మీనాక్షి. నేనే ఓ కొత్త హోటల్ ఓపెన్ చేసేస్తున్నా అన్నాడు మల్హోత్రా డ్రామాటిక్గా. మీనాక్షి మొహంలో ఏ భావం కనపడలేదు. అయినా మల్హోత్రా చెబుతూనే ఉన్నాడు. ఈ మల్హోత్రాలో ఒక గొప్ప టాలెంట్ ఉంది తెలుసా? అదేమిటంటే ఎదుటివారిలో ఉన్న టాలెంట్ని గుర్తుపట్టేయగలగడం అన్నమాట. మీనాక్షి, టాలెంటు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, కొంతమంది పుట్టుకతోనే గొప్ప టాలెంట్తో పుడతారు. వాళ్ళు కళాకారులో, రచయితలో, మేధావులో అయి ఉంటారు. పోతే రెండో రకం టాలెంట్ ఏమిటంటే ఒరిజినల్గా తమలో ఉన్న టాలెంట్ని వెలుగులోకి తెచ్చి 10 మందికి తెలిసేలా చేసి డబ్బు, పేరు సంపాదించుకోవడం. కానీ ఈ టాలెంట్ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అందుకనే అపారమైన ప్రజ్ఞా పాఠవాలు ఉన్నవాళ్ళు అనేక మంది మట్టిలో మాణిక్యాలలాగా, నివురుగప్పిన నిప్పుల్లాగా ఉండిపోతారు. ఇకపోతే 3వ రకం టాలెంట్. ఎక్కడ టాలెంట్ ఉందో కనిపెట్టి దాన్ని వెలుగులోకి తెచ్చి వాళ్ళని పైకి తెచ్చి వాళ్ళ ద్వారా తను కూడా బాగుపడడం. ఈ టాలెంటు నాలో పుష్కలంగా ఉంది మీనాక్షి. మీనాక్షి, నువ్వు కేవలం మంచి డాన్సర్వి, అందగత్తెవి మాత్రమే కాదు. యు గాట్ దట్ సంథింగ్ ఎక్స్ట్రా. నువ్వు చాలా గొప్పదానివి కాబోతున్నావు. నిన్ను పైకి తెచ్చి నీ కొంగు పట్టుకుని నేను కూడా పైకి రాదలుచుకున్నాను. ఏమంటావు? మీనాక్షి అతన్ని రూడ్గా కట్ చేయబోయింది. కానీ అంతలోనే తన తల్లి, ఆమె అనారోగ్యం, ఆమె అవసరాలు అవన్నీ గుర్తు వచ్చి మౌనంగా వినడం మొదలెట్టింది. ఆమెకు అనిపించింది తనకి ఉద్యోగం కావాలి. ఆ ఇవ్వబోయే వాడెవడో మల్హోత్రా కంటే మంచివాడై ఉంటాడని నమ్మకం ఏమిటి? అందువల్ల ఈ మల్హోత్రాతో వ్యవహారమే బెటరేమో. అలా అనుకోగానే ప్రయత్నపూర్వకంగానే కాస్త ప్రసన్నంగా పెట్టింది మొహం. మల్హోత్రా చెబుతున్నాడు. నేను పెట్టబోయే కొత్త హోటల్లో నువ్వు కేవలం డాన్సర్వే కాదు, నీకు లాభాల్లో 3వ వంతు భాగం కూడా ఇస్తాను. బీ మై పార్ట్నర్ అన్నాడు. నీ దగ్గర అంత డబ్బెక్కడిది అంది మీనాక్షి. నవ్వాడు మల్హోత్రా. ప్యారడైజ్ హోటల్ ప్రొప్రైటర్ ఉత్త యూజ్లెస్. వాడికి వ్యాపారం తెలీదు. నాకు తెలుసు. వాడి చేత వ్యాపారం పెట్టించాను. 7 ఏళ్లు గడిచాయి. వాడికి అనుభవం మిగిలింది. నా దగ్గర డబ్బు చేరింది. ఆ విమానం ఎక్స్ప్లోడ్ అయి ఉండకపోయినా కూడా ఇవాళో రేపో ప్యారడైజ్ హోటల్ దివాలా ఎత్తి ఉండేది అంటూ ఒక ప్లాస్టిక్ ఫోల్డర్ మీనాక్షికి అందించాడు మల్హోత్రా. హోటల్ స్టార్ట్ చేయడానికి 1 నెల పడుతుంది. ఈ లోపల నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చదివి
డైజెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఏం ఇన్ఫర్మేషన్? అంది మీనాక్షి అనుమానంగా. ప్రపంచంలో అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటి సెక్స్ ఇండస్ట్రీ. నీకు తెలుసో తెలీదో, ఈ మధ్య ప్రాస్టిట్యూట్స్ని సెక్స్ వర్కర్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. సెక్స్ వర్కర్స్, సెక్స్ ఇండస్ట్రీ. అర్థమైందా? రాత్రింబవళ్ళు డిమాండ్ ఉన్న ఇండస్ట్రీ అది. ధ్రువ ప్రాంతంలో అయినా, సహారా ఎడారిలో అయినా, కెనడాలో అయినా, కోనసీమలో అయినా లాభమే తప్ప నష్టం లేకుండా నడిచే వ్యాపారం ఇది. మనం పెట్టే హోటల్ కేవలం ఒక స్క్రీన్ లాంటిది. ఆ తెర వెనుక అనేకమైన భాగోతాలు నడిపిస్తాం. అంతకంటే ముందు మనిద్దరం ఫెమిలియర్ అయితే బాగుంటుంది అని చటుక్కున లోపలికి వచ్చేశాడు మల్హోత్రా. అతని వాలకం చూసి ముచ్చెమటలు పోసేశాయి మీనాక్షికి. అమ్మ మగత నిద్రలో ఉంది. ఆమె భుజం మీద చనువుగా చెయ్యి వేశాడు మల్హోత్రా. అతనింకా ఫార్వర్డ్ అయిపోయేలోగా దడేల్మణి తలుపు నెట్టుకుని లోపలికొచ్చింది డాక్టర్ లత. ఆమె వెనుకనే ఆమె భర్త అలోక్. వారిని చూడగానే మీనాక్షికి ప్రాణం లేచొచ్చినట్లయింది. చేతిలో నుంచి జారిపోయి క్రింద పడిపోయిన క్యాడ్బరీస్ చాక్లెట్ వైపు చూసినట్లు బాధగా మీనాక్షి వైపు చూసి పెదిమలు తడి చేసుకుని వెళ్ళిపోయాడు మల్హోత్రా. తన చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ డాక్టర్ లత చూడకుండా పక్కన పెట్టేసింది మీనాక్షి. హలో బిగ్ బెన్ అంది మీనాక్షి డాక్టర్ లత వైపు చూస్తూ. అది విన్న అలోక్ ఆనందంగా నవ్వాడు. ఏమిటి బిగ్ బెన్, మంచి పేరే పెట్టావు. లండన్లో క్లాక్ టవర్లో ఉండే గడియారం పేరు కదూ బిగ్ బెన్ అంటే. ఈవిడ ఇంత పొడుగ్గా ఉంటుంది కదా, బిగ్ బెన్ అంటే బాగా సూట్ అయింది అన్నాడు. అలోక్ చాలా సరదా మనిషి. లైఫ్ని ఈజీగా తీసేసుకుని సినిమాలు సరదాలతో తెగ ఎంజాయ్ చేసేస్తుంటాడు. సినిమాలు చూడనప్పుడు వాళ్ళ ఆవిడ లతతో కలిసి మంచి బాయ్ స్కాట్లా వాళ్ళని వీళ్ళని ఆదుకుంటూ ఉంటాడు. అబ్బే, ఆ బిగ్ బెన్ కాదు, ఈ బిగ్ బెన్ వేరు. బిగ్ అంటే పెద్ద, బెన్ అంటే బెహన్ అంటే అక్క అన్నమాట. బిగ్ బెన్, లత అక్క అంది నవ్వుతూ. కులాసాగా నవ్వాడు అలోక్. భలే ఉంది అన్నాడు. మా అక్కకి ఇంకో పేరు కూడా పెట్టా అంది మీనాక్షి. ఏమిటది అన్నాడు అలోక్ ఆత్రంగా. సోనా పర్బత్. అంటే తెలీదా? సోనా అంటే బంగారం, పర్బత్ అంటే పర్వతమేనా అంటూ నవ్వాడు అలోక్. కొండ అనుకోండి. సోనా పర్బత్ అంటే బంగారు కొండ. మా అక్క అన్నమాట. ఇదిగో, ఇంక కొత్త పేర్లేం పెట్టకు అంది లత కట్టె విరిచినట్లు. ఆ తర్వాత మీనాక్షి తల్లి వసుధని చెక్ చేసింది డాక్టర్ లత. సంచిలో నుంచి కొన్ని పళ్ళు, బిస్కెట్లు తీసి అక్కడ పెట్టాడు అలోక్. తనతో తెచ్చిన చిన్న క్యారియర్ని ఎడం చేత్తో తీసి టేబుల్ మీద పెట్టింది లత. కొబ్బరి పచ్చడి, మునక్కాడ పులుసు ఉన్నాయి, కడుపు నిండా తిను అంటూ. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇబ్బందుల్లో ఉన్న బంధువులని ఆదుకోవడానికి కాబోలు చెట్టాపట్టాలు వేసుకుని అర్జెంటుగా తార్నాక వైపు వెళ్ళిపోయారు. పరోపకారం లతకి ప్రాణం, అలోక్కి హాబీ. వాళ్ళు వెళ్ళగానే ప్లాస్టిక్ కవర్ వైపు చూసింది మీనాక్షి. కాస్త తటపటాయించి తర్వాత దాన్ని ఓపెన్ చేసింది. అందులో కొన్ని పేజీల ప్రింటెడ్ మ్యాటర్ ఉంది, కొంత టైప్ చేసిన మ్యాటర్ ఉంది, కొంత బాల్ పాయింట్తో రాసిన నోట్స్. ముందుగా నోట్స్ చదవడం మొదలుపెట్టింది మీనాక్షి. మనం పెట్టబోయే హోటల్ చాలా కొత్త పద్ధతిలో ఉంటుంది. అందుకోసం మనం ప్రతి క్షణం ప్రపంచంలో ఎలాంటి కొత్త పద్ధతులు వస్తున్నాయో తెలుసుకోవాలి. సెక్స్ అనేది ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఇండస్ట్రీ. తెలివి, చొరవ ఉంటే లాభాలు కుప్పలు తెప్పలుగా సంపాదించవచ్చు. ఈ దశాబ్దంలో లోకం చాలా మారిపోయింది. ప్రజల భావాలు మారాయి, టేస్ట్ మారిపోయింది, నీతి నియమాల పట్ల పట్టింపు సడలిపోయింది. ఈ మార్పు శృంగారపరమైన విషయాలలో కూడా కనపడుతోంది. డిమాండ్కి తగినట్లుగానే సప్లై కూడా ఉండాలి. కాబట్టి మారుతున్న విలువలని, అభిరుచులని గురించి తెలుసుకోవడం అత్యవసరం. ప్రస్తుతం డిమాండ్, సప్లైలు ఏ విధంగా ఉంటున్నాయి? గతంలో వ్యభిచారం అంటే వారకాంతల దగ్గరికి మగవాడు వెళ్ళేవాడు. ప్రేయసీ ప్రియుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య శృంగారం ఉండేది. ఇప్పుడలా కాదు. అనేకమైన కారణాల వలన మోరల్స్ మారిపోయాయి. ఒళ్ళు కంపరం పుడుతున్నా చదువుతూనే ఉంది మీనాక్షి. ఆ నోట్స్లో
పెన్ ఫ్రెండ్స్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి రాసి ఉంది. జంటలు పార్ట్నర్స్ని మార్చుకోవడం ఎట్సెట్రా ఎట్సెట్రా. అయినా చదువుతూనే ఉంది మీనాక్షి. తన మనసులో ఒకే ధ్యేయం, ఆ సెక్స్ ఇండస్ట్రీ గురించి తను పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్రెస్ట్ కొద్దీ కాదు, అసహ్యం కొద్దీ. ఆ తర్వాత దీన్ని సమూలంగా నాశనం చేయాలి. తను నిప్పులాగా ఉంటూనే వీటన్నిటి గురించి కూలంకషంగా తెలుసుకుంటుంది. ఆ తర్వాత సైలెంట్గా చెయ్యవలసిందేమిటో చేసేస్తుంది. ష్యూర్. అక్కడ డైమండ్ రాజా ఇంట్లో డైమండ్ రాజాతో చెబుతున్నాడు జస్వంతరావు. ఏం చెబుతున్నాను? రైతు మాధవయ్య కాస్త ధనం దొరకగానే సైన్యాన్ని తయారు చేసి ఊళ్ళు ఆక్రమించేసుకుని రాజా మార్తాండ సింహుడిగా మారాడు. దొంగలు గుర్రాల మీద వచ్చి ఊళ్ళు దోచుకుంటూ ఉంటే వాళ్ళని పిండారీలన్నారు. ఇంకో రకం దొంగలు గుర్రాల మీద వచ్చి ఊళ్ళు ఆక్రమించుకుంటుంటే వారిని సైనికులన్నారు. పిండారీల నాయకుడి లాంటి మాధవయ్యని రాజు అన్నారు. మాధవయ్య భార్య పేరు సిద్ధమ్మ. అతను మార్తాండ సింహుడిగా మారాక ఆమె పేరు సిద్ధేశ్వరి మహాదేవిగా మారింది. మాధవయ్య కొడుకు పిచ్చయ్య ప్రచండ భైరవుడిగా మారాడు. మాధవయ్య కూతురు పేరు రాజమ్మ. ఆమె పేరుని రాజనందిని అని మార్చాలని చూశారు కానీ అందుకు ఆమె సుతరాము ఒప్పుకోలేదు. రాజమ్మకి ఏ విధమైన భేషజాలు లేవు. అందరితో పాటు ఆమె మారలేదు. తండ్రి రాజైనా కూడా తను మాత్రం రైతు బిడ్డగానే ఉండిపోదలుచుకుంది. ఆమె రైతు బిడ్డ రాజమ్మగా ఉన్నప్పుడు ఆమెకు శౌరి అనే యువకుడితో పరిచయం కలిగింది. శౌరి ప్రజల మనిషి, చాలా మంచివాడు. అప్పట్లో ఒక విశేషం ఉండేది. సాంఘిక విలువలు, ఆదర్శాలు కాలంతో పాటు మారుతూ ఉంటాయి. శ్రీరాముడి కాలంలో ఏకపత్ని వ్రతం ఉండేది. శ్రీకృష్ణుడి కాలంలో 16,000 భార్యలున్నా చెల్లింది. ద్రౌపది 5 భర్తలను చేసుకున్నా ఎవరూ తప్పు పట్టలేదు. ఇప్పుడు కొత్త విలువలు, ఆదర్శాలు వచ్చాయి. అలాగే దేశభక్తి అనే ఆదర్శం గురించి చెప్పాలంటే అప్పట్లో దేశభక్తి అనేది ఎవరికీ ఉన్నట్లు తోచదు. దైవభక్తి, పతిభక్తి, స్వామి భక్తి, ప్రభుభక్తి తప్ప దేశభక్తి అనేది ఉండేది కాదు. నా దేశం అని ఎవరూ అనుకునేవాళ్ళు కాదు. రాజే దేశం, దేశమే రాజు. రాజభక్తి ఉంటే చాలు, దేశభక్తి అక్కర్లేదు. ఆ మాటకి వస్తే అప్పట్లో భరతఖండం ఒక దేశంగా ఉండేది కాదు కూడా. ఈ జంబూ ద్వీపం చెప్పన్న దేశాలుగా ఉండేది. చెప్పన్న రాజులు ఉండేవాళ్ళు. వాళ్ల క్రింద సామంత రాజులు ఉండేవాళ్ళు. ఇంకా క్రిందుగా జమీందారులు ఉండేవాళ్ళు, పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. ముక్కలు చెక్కలుగా ఉండేది ఈ దేశం. మొదట్నుంచి కూడా అంతే. ఈ దేశమంతా ఒకటి అని, దేశభక్తి అని స్పృహ ఎవరికీ ఉండేది కాదు. బ్రిటిష్ వారు వచ్చాక మొత్తం భారతదేశం ఒకటిగా చేశారు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయాక మళ్ళీ మనలో అనైక్యత మొదలైంది. దేశాన్ని ముక్క చెక్కలు చేసుకోవడానికి మనమే ప్రయత్నాలు మొదలెట్టాం. అలాంటి ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా దేశభక్తి అనే భావం శౌరి అనే ఆ యువకుడి మనసులో మెదిలింది. తన రాజు కోసం కాకుండా దేశం కోసం ఉద్యమించదలుచుకున్నాడు అతను. దేశమాత శృంఖలాలు వదిలించాలనుకున్నాడు. బ్రిటిష్ వారిపై అల్లూరి సీతారామరాజులా తిరుగుబాటుకి సిద్ధమయ్యాడు. ఆ స్ఫూర్తే ఆ తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటుకి కారణమైందేమో బహుశా. కొత్తగా రాజైన మార్తాండ సింహుడికి ఈ వరస నచ్చలేదు. అందుకని శౌరికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. రాజనందిని, రాజమ్మ కూడా శౌరితో కలిసి వెళ్ళిపోయింది. ఆ రాజమ్మకి శౌరికి పుట్టిన వాళ్ల సంతతివాడివే నువ్వు అన్నాడు జస్వంతరావు. ఆహా, అలాగా అన్నాడు డైమండ్ రాజా ఎగతాళిగా, అపనమ్మకంగా. అది పట్టించుకోకుండా ఇంకా చెబుతున్నాడు జస్వంతరావు. మార్తాండ సింహుడి ఆస్తిపాస్తులు కొడుకుల హయాంలోనే హరించుకుపోయాయి. అయితే ఆయన వంశీయుడైన విక్రమదేవరావు మాత్రం స్వయం శక్తితో వ్యాపారాల్లో అపారమైన ధనం సంపాదించాడు. వివరాలు చూడు అంటూ ఒక కాగితాల కట్ట అందించాడు. విక్రమదేవుడి ఆస్తి వివరాలు అందులో నీట్గా టైప్ చేసి ఉన్నాయి. మొదటి 200 పేజీల్లో ఆయన ఆస్తి వివరాలు ఉన్నాయి. చివరి 5 పేజీల్లో ఆయన దగ్గర ఉన్న వజ్ర వైఢూర్యాల తాలూకు వివరాలు ఉన్నాయి. మొత్తం ఆస్తి విలువ 10,000 కోట్ల రూపాయలు.
విక్రమదేవరావు గారు సకుటుంబ సపరివార సమేతంగా మరణించారు. ఇప్పుడింక మిగిలిన వారసుడివి నువ్వే. వచ్చి ఆస్తి స్వాధీనం చేసుకో అన్నాడు జస్వంతరావు. ఏమిటి, 10,000 కోట్ల రూపాయలా? దానికి నేను వారసుడినా? భలే బావుంది జోక్ అని నవ్వడం మొదలెట్టాడు డైమండ్ రాజా. నవ్వి నవ్వి అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అంతలోనే హఠాత్తుగా అతని నవ్వు ఆగిపోయింది. మొహంలో సీరియస్నెస్ చోటు చేసుకుంది. చెవి ఒగ్గి ఏదో ఆలకించాడు. ఆ తర్వాత చటుక్కున లేచి బయటికి పరిగెత్తాడు. అప్పటికే బాబాయ్ అనే అతని కుక్క కూడా బయటికి పరిగెత్తింది. పెద్దగా అరవడం మొదలెట్టింది. జరుగుతున్నదేమిటో జస్వంతరావుకి అర్థం కాలేదు. మానవుల శ్రవణేంద్రియాలు వినలేనిది కుక్కలకి వినపడుతుంటాయి. వాటి గ్రహణ శక్తి అపారం. అలాంటి శక్తి ఈ రాజాకి కూడా ఉన్నట్లుంది. ఇంతకీ జరిగిందేమిటి? అలా అనుకుంటూ తను కూడా బయటికి వెళ్ళాడు జస్వంతరావు. ఆదుర్దాగా అటూ ఇటూ చూస్తూ పరిగెడుతున్నాడు డైమండ్ రాజా. అక్కడికి కొద్ది దూరంలో ఒక ప్రహరీ గోడ ఉంది. దానికి అవతల ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. గోడ మీదికి లంఘించాడు డైమండ్ రాజా. అవతల ఒక గుంట ఉంది. అందులో పడి ఉన్నాడు 5 ఏళ్ల భార్గవ్. మాటలు సరిగా రాక తన అపభ్రంశాలతో జస్వంతరావుని అదరగొట్టేసిన భార్గవ్. అతని ముక్కు కోసేసి ఉంది. కళ్ళు పీకేసి ఉన్నాయి. నాలుక తెగ్గోసి ఉంది. చెవులు కాల్చేసి ఉన్నాయి. ఒక చెయ్యి విరిగి ఉంది. అమానుషంగా చంపారు ఆ పసివాన్ని ఎవరో. ఆ పిల్లవాడి చొక్కా జేబులో నుండి ఒక కాగితం కనపడుతోంది. కంపిస్తున్న చేతులతో దాన్ని తీసుకుని చదివాడు రాజా. డైమండ్ రాజా, 10,000 కోట్ల రూపాయల ఆస్తికి వారసుడినని మురిసిపోకు. ప్యాలెస్లోకి వస్తే ప్రాణాలు దక్కవు. డైమండ్ రాజా పెదిమలు బిగుసుకున్నాయి. చటుక్కున జస్వంతరావు వైపు తిరిగి అన్నాడు, 10,000 కోట్ల రూపాయల ఆస్తి కోసం కాదు, ఈ పసివాన్ని చంపినవాడి పని పట్టడానికి వస్తా అన్నాడు ఉద్రేకంగా. అతని వైపు తేరిపార చూస్తూ, మంచిది అన్నాడు జస్వంతరావు. మొన్నటిదాకా అసలు ఇల్లు కదలని మీనాక్షి నవలలు చదివి టీవీలో వచ్చే సినిమాలు చూసి మాత్రమే శృంగారం అంటే ఏమిటో కొద్దిగా తెలుసుకోగలిగింది. అలాంటి మీనాక్షికి ఇప్పుడు మల్హోత్రా ఇచ్చిన ఈ మ్యాటర్ చదువుతూ ఉంటే శృంగారం ఎన్ని రకాలుగా వెర్రితలలు వేస్తోందో అర్థమవుతోంది. మనుషులు ఇంత హీనంగా ప్రవర్తిస్తారని, ప్రవర్తించగలరని కూడా మీనాక్షి కలలో కూడా ఎప్పుడూ ఊహించి ఉండలేదు. చేతిలో ఉన్న ఆ కాగితాలన్నీ కట్టకట్టి కుంపట్లో పడేయాలన్నంత రోత కలిగింది మీనాక్షికి. వికారంతో ఒళ్ళంతా గగురు పొడిచింది. కానీ అంతలోనే మళ్ళీ ఇంకో ఆలోచన మనసులో మెదిలింది. చెడుని అసహ్యించుకుంటోంది తను. ఆ చెడు మీద తిరగబడాలనే కృతనిశ్చయంతో ఉంది కూడా. హోటల్లో జరిగిన ఆ ఎక్స్పీరియన్స్తో తన మనస్తత్వంలోనే పూర్తిగా మార్పు వచ్చేసినట్లుంది. తనలో ఇంత తెగింపు, ఇంత ధైర్యం ఉన్నాయని కూడా తనెప్పుడూ ఊహించలేదు. ఆల్ రైట్, తను చెడుని చీదరించుకుంటోంది. సరే, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నది బీసీ నాటి సామెత. బురద తొక్కడం ఎందుకు, కాలు కడగడం ఎందుకు అనుకోవడం కంటే అసలు బురద లేకుండా శుభ్రం చేసేయడం ఇంకా ఉత్తమం కదూ. దీనికే ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవాలంటే, ఇంట్లో పెరడు ఉంది. అక్కడ కాస్త చిరు చీకటిగా ఉండే జాగాలో ఒక బండ ఉంది. ఆ బండ కింద తేళ్ళు, మండ్రగబ్బలు చేరాయి అనుకుందాం. అమ్మో, అవి తేళ్ళు, మండ్రగబ్బలును విషపురుగులు, మనం వాటికి దూరంగా ఉండడమే మంచిది అనుకుని ఊరుకుంటే అవి ఇవాళ కాపోతే రేపు మన ఇంట్లోకొచ్చి మనల్ని కాటేయవచ్చు. సొసైటీలో ఎక్కడైనా సరే మామూలుగా జరిగేది అదే. రౌడీయిజమే ఉంది. మనం రౌడీలకు దూరంగా ఉంటే ఈ రౌడీయిజం మనల్నేం చేస్తుంది అనుకుంది పాత తరం. కానీ ఇవాళ ఆ రౌడీయిజం మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని విచక్షణ లేకుండా అందరినీ తన గుప్పెట్లో ఇరికించుకుంటోంది. చివరికి రాజకీయాలు కూడా రౌడీల చేతుల్లోకి పోయాయి. సరే, మళ్ళీ ఉదాహరణకి వస్తే మనం ఏం చేయాలి? బండని పక్కకి తొయ్యాలి. అక్కడ ఉన్నదేదో మనకి సరిగ్గా కనపడకపోతే టార్చ్ లైట్ వేసి మరీ చూడాలి. తేళ్లు ఉంటే చెప్పుతోనే కొట్టాలి, చంపాలి. అంతేగాని అమ్మో అక్కడున్నది తేలు, నేనేమో మంచిదాన్ని, నేను దాని జోలికి పోకపోతే అది నా జోలికి ఎందుకు వస్తుంది, అంచేత దాని ఊసే నాకు అనవసరం అనుకుంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తేలు నిన్ను కుట్టడం ఖాయం.
సరిగ్గా అందుకే తను ఆ ఫ్లెష్ ట్రేడ్ గురించి అంతు తెలుసుకోవాలి. అంతా తెలుసుకున్నాక అప్పుడింకా తిరగబడాలి. ఎవరు తన వెంట రాకపోయినా సరే ఒంటరిగా తనొక్కతే తిరగబడుతుంది. ష్యూర్. అలా ఒక నిశ్చయానికి వచ్చాక సెక్స్ ఇండస్ట్రీ గురించి మల్హోత్రా ఇచ్చిన మిగతా నోట్స్ మ్యాటరు మళ్ళీ చదవడం మొదలెట్టింది మీనాక్షి. కొంత చదివి తర్వాత అసహ్యంగా మొహం చిట్లించి అప్రయత్నంగానే ఇంకొన్ని పేజీలు తిప్పేసింది. తర్వాత ఒక పేజీలో రాసి ఉంది, ఆమ్స్టర్డామ్ నగరంలో ఒక ఎరోటికల్ మ్యూజియం, ఒక సెక్స్ మ్యూజియం ఉన్నాయి. పురాతన కాలం నుంచి శృంగారంలో ఉపయోగపడిన సాధనాలు అక్కడ ప్రదర్శిస్తారు. అలాంటి మ్యూజియం మన హోటల్ సెల్లార్లో పెట్టవచ్చు. అసహనంగా ఇంకొన్ని పేజీలు తిప్పింది మీనాక్షి. ఫ్రాన్స్లో లైవ్ షోలు ఎక్కువ. ప్యారిస్లో ఇవి మరీ ప్రసిద్ధి. బార్సెలోనాలో వేశ్యలు క్రెడిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కోపెన్హెగెన్లోని క్లబ్ 20కి వెళ్లే జంటలు కంపల్సరీగా పార్ట్నర్స్ని మార్చుకోవాలి. గ్రూప్ సెక్స్ తప్పనిసరి. అతి జుగుప్సాకరంగా ఉన్న వివరాలు వదిలేసి ముఖ్యమైన సమాచారం మాత్రమే చదువుతూ ఉన్నా కూడా మీనాక్షికి వికారం కలిగినట్లయింది. ఆ వెగటు పోవాలంటే నోట్లో యాలక్కాయో లవంగమో వేసుకోక తప్పదనిపించింది. వీళ్ళు మనుషులా, జంతువులా? అబ్బే, జంతువులు కూడా కాదు. జంతువుల శృంగారానికి కూడా ఒక సీజన్, ఒక నియమం ఉంటాయి. ఈ 20వ శతాబ్దపు మనుషులు మాత్రం పశువులు పక్షుల కంటే దిగజారిపోయి, చిచ్చి. మీనాక్షి అలా అనుకుంటూ ఉండగానే తలుపు దబదబా చప్పుడైంది. ఉలిక్కిపడి లేచి కాగితాలు కనపడకుండా ఆదరబాదరాగా పక్కన పెట్టేసి తలుపు తీసింది మీనాక్షి. అక్కడ గుమ్మానికి అడ్డంగా నిలబడి ఉన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. గుమ్మంలో హఠాత్తుగా ఓ పోలీస్ ఆఫీసర్ని చూసేసరికి షాక్ అయింది మీనాక్షి. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే అన్నాడు, మల్హోత్రా ఇక్కడికి వచ్చాడా? మీనాక్షి మొహంలో కన్ఫ్యూజన్, భయము రెండూ కనపడ్డాయి. ఏమిటి అని అంతలోనే అవును అంది. లోపల ఉన్నాడా అన్నాడు సర్కిల్ పౌరుషంగా. తల కొట్టేసినట్లయింది మీనాక్షికి. ఎక్కడికెళ్ళాడు? తెలీదు, ఒక అరగంట క్రితం వచ్చి వెళ్ళాడు. మీనాక్షి గొంతు వణుకుతోంది. గొంతుతో పాటు ఒళ్ళు కూడా వణకడం మొదలుపెట్టింది. ఆమె పరిస్థితి గమనించాడు సర్కిల్. కొంచెం మృదువుగా మారింది అతని గొంతు. భయపడకమ్మా, మల్హోత్రాగాడు మహా కిలాడి. వాడిని అరెస్ట్ చేస్తున్నాం. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి హోటల్లో జరిగిందంతా రాసి సంతకం పెట్టాలి. అరగంటలో నిన్నిక్కడ దింపేస్తాం అన్నాడు. ఒక్క క్షణం తటపటాయించి ఆ తర్వాత ఒక్కసారి తన తల్లి వైపు చూసి సర్కిల్తో పాటు నడిచింది మీనాక్షి. ఆమె ఎక్కి కూర్చోగానే జీపు కదిలి తక్షణం వేగం అందుకుంది. పావుగంట ప్రయాణం చేశాక హఠాత్తుగా ఒక పెద్ద బంగళా తాలూకు గేట్లో ప్రవేశించింది పోలీస్ జీపు. ఎక్కడికి అంది మీనాక్షి భయంగా. నవ్వాడు సర్కిల్. దేశ్పాండే దగ్గరికి అన్నాడు. దేశ్పాండే ఎవరు? వాడు మల్హోత్రాకి రైవల్, గట్టి ప్రత్యర్థి అన్నాడు ఇన్స్పెక్టర్. అతని దగ్గరికి నేనెందుకు? నిన్ను అతనికి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. వాట్ ఈస్ దిస్ అంది మీనాక్షి కోపంగా. మళ్ళీ నవ్వాడు ఇన్స్పెక్టర్. సింపుల్. మల్హోత్రాగాడు నాకు ఇవ్వాల్సిన మామూలు ఎగ్గొట్టాడు. వాడి విరోధి అయిన దేశ్పాండే నాకు దండిగా డబ్బు ముట్ట చెప్పాడు. అందుకని నా సపోర్ట్ దేశ్పాండేకే. వాడు చేసే దందానే వీడు చేస్తాడు. నీకు మాత్రం ఎవరి దగ్గరున్నా ఒక్కటే అన్నాడు. తక్షణం పెద్దగా అరవబోయింది మీనాక్షి. వెంటనే ఆమె వెనుకనున్న ఒక కానిస్టేబుల్ మొరటుగా ఉన్న చేత్తో ఆమె నోరు నొక్కేశాడు. అతని రెండో చేతిలో ఉన్న సర్వీస్ రివాల్వర్ మీనాక్షి నడుముని చల్లగా తాకుతోంది. అరిచి అల్లరి చేయకు అన్నాడు ఇన్స్పెక్టర్ కఠినంగా.